ద రూల్ ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో విడుదలైంది సార్. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాకే వినిపిస్తోంది. కానీ ఈ పుష్ప 2, పుష్ప 1 కానీ ఈ సినిమాల ద్వారా ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది అనేది కొంతమంది అభిప్రాయం. దీని మీదే హైకోర్టులో ఒక పిల్లు కూడా దాఖలు చేశారు. హైకోర్టు దాని మీద స్పందించింది కూడా. నిజంగా సినిమాలు అంతలా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయా? అంటే ప్రజల మీద ప్రభావం చూపుతాయి, చెప్పకపోవడం క్వశ్చన్ లేదు. కానీ దాని ఇష్యూ వల్ల లీగల్గా దాన్ని ఏం చేయొచ్చు. ఇప్పుడు హైకోర్టు అన్నది ఏంటంటే ఈ సమయంలో వాళ్ళు కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, మీరు సినిమా రిలీజ్ అయ్యే కపుల్ ఆఫ్ డేస్ ముందు కోర్టుకు వచ్చారంటే అసలు ఇంటెన్షన్స్ ఏంటి, దీని మోటివ్స్ ఏంటి అనేది మొదటి ప్రశ్న అడిగారు. రెండవది అడిగింది ఏంటంటే మీరు స్పెక్యులేటివ్ అంటే ఆ సినిమా చూడక ముందేనే ఒక టీజర్ లేదా ట్రైలర్ ఆధారంగా ఇది మీరు స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేస్తుంది అని ఆరోపిస్తున్నారు. ఇది మోర్ అన్ అజంప్షన్ అండ్ స్పెక్యులేషన్, సబ్స్టాన్షియల్ లేదు. మీరు ఏదైనా ఎవిడెన్స్ చూపెట్టే ముందు సబ్స్టాన్షియల్గా ఏంటో చెప్పండి అని రెండవ ప్రశ్న అడిగారు. ఈ 2 కీలకమైన ప్రశ్నలు అడుగుతూ కూడా కోర్టు సమయాన్ని వృధా చేయకండి అంటూ ఆ ఫైన్ కూడా వేశారు. ఫైన్ వేసి ఆ ఫైన్ను అక్రమ రవాణా, ఇల్లీగల్ ట్రాఫికింగ్కు గురైన పిల్లల సంక్షేమం పైన ఖర్చు పెట్టమని కూడా కోర్టు ఆదేశించింది. అంటే కోర్టులో కొన్ని సందర్భాల్లో ఫ్రివిలస్ లిటిగేషన్ అంటారు, అంటే అనవసరపు పబ్లిసిటీ కోసమో ఇంకో దాని కోసమో కేసులు వేశారు అని భావిస్తే దాని మీద ఫైన్ వేస్తూ ఉంటారు, చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంటుంది. సో అలా కోర్టు రియాక్ట్ అయింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చినప్పుడే క్వశ్చన్ అయింటే అది డిఫరెంట్గా కోర్టు తీసుకునేది. మీరు రిలీజ్కు ముందు అంత అయిపోయినాక గంట ముందు 2 గంటల 2 రోజుల ముందు నువ్వు కోర్టులో కేసు వేస్తే కోర్టు డెఫినెట్గా ప్రశ్నలు రైజ్ చేస్తుంది. తర్వాత సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సినిమాటోగ్రఫీ చట్టం ఆధారంగా ఇస్తుంది. సినిమాటోగ్రఫీ చట్టంలో దాని మెసేజ్ గురించి నిర్ధారించి సర్టిఫికేట్ ఇవ్వాలని ఉందని నేను అనుకోను. మెసేజ్ గురించి ఉండదు, దాంట్లో ఏదైనా అబ్సీనిటీ. ఇప్పుడు సినిమాకు కూడా భావప్రజ్ఞా స్వేచ్ఛలో భాగం, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన దేశంలో ప్రత్యేకంగా సినిమాకు ఒక స్వేచ్ఛ, పత్రికలకు ఒక స్వేచ్ఛ, టీవీకి ఒక స్వేచ్ఛ, యూట్యూబర్లకు ఒక స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ ఒకటే, భారత పౌరులకు భావప్రజ్ఞా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 19(2) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, సహేతుక ఆంక్షలు పెట్టే అధికారాన్ని రాజ్యానికి ఇస్తుంది. అంటే ఒక లక్ష్మణ రేఖకు లోబడి నువ్వు ఏమైనా చేయాలి. ఆ లక్ష్మణ రేఖ ఏంటంటే మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, అబ్సీనిటీ, ఇవన్నీ. సో అందువల్ల ఒక సినిమాలో హింసను ప్రేరేపించేదిగా ఉన్న, సెక్స్ యాంగిల్ చాలా ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు అది సమాజంలో అబ్సీనిటీగా భావించిన, మారాలిటీకి విరుద్ధం భావించిన, పబ్లిక్ ఆర్డర్ను దెబ్బతీస్తుంది అని భావించిన అది సెన్సార్ బోర్డు ఆపుతుంది. ఆపకపోతే అప్పుడు కోర్టులకు వెళ్తే దానిపైన కోర్టులు చాలా కొన్ని సందర్భాల్లో సినిమాను చూసి కూడా జడ్జిలు తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ మెసేజ్ గురించి నిర్ధారించడం అనేది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు దేశంలో ప్రతి సినిమాను కోర్టుల్లో జడ్జిలు చూసి ఈ మెసేజ్ బాగుంది, మెసేజ్ బాగలేదు అని కోర్టులు తీర్పులు చెప్పలేవు. లేదా ఒక సెన్సార్ బోర్డు వారు కూర్చొని ఈ మెసేజ్ కరెక్టు, ఆ మెసేజ్ తప్పంటే ఇక వాళ్ళే స్క్రిప్టులు రాయాలి. సెన్సార్ బోర్డు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లనే సినిమాలు తీయాలి. సో అందువల్ల ప్రాక్టికల్గా సాధ్యం కాదు. లేదా పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కూర్చొని ఇలా మెసేజ్ బాగాలేదు, నువ్వు మళ్ళీ మెసేజ్ మార్చుకొని రా అని చెప్పి డైరెక్టర్ చెప్పరాదు. అందువల్ల కోర్టు రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటి? అయితే మరి మీరు అడిగినట్లు సమాజం పైన ప్రభావం ఉండదా? ఉంటుంది. దానికి సమాజమే స్పందించాలి. ఇప్పుడు నిజమే. ఇప్పుడు చర్చ ఏంటి? ఇప్పుడు ఇంత భారీగా ప్రజలపైన ప్రభావం చూపెట్టిన సినిమాలో సోషల్ మెసేజ్ ఏంటి? దీంట్లో ఎంటర్టైన్మెంట్లో సోషల్ మెసేజ్ ఉండాలా అనే యొక్క డిబేట్ కూడా సినిమా రంగంలో జరుగుతుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న దానికన్నా సమ్టైమ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అంటే ప్రజలకు ఆసక్తికరంగా వినోదాన్ని ఇచ్చేటువంటిది ఉందా? ప్రతి సినిమా సందేశాత్మకంగా
ఉండాలి అనే ఒక డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. కానీ అందరూ అలా ఉండాలని ఏం లేదు. కొంతమందికి సినిమా అంటే సమాజాన్ని మార్చే సాధనం, మరి కొంతమందికి సినిమా అంటే కేవలం వ్యాపారం, మరి ఇంకొంతమందికి సినిమా అంటే ఒక కళ, సినిమా అంటే ఒక కళా తపస్సు విశ్వనాథ్ లాంటి వారికి. కొంతమందికి సినిమా అంటే ప్యూర్ వినోదం, నేను వినోదాన్ని పంచుతున్నాను అంతే తప్ప సినిమా ద్వారా సమాజాన్ని మారుస్తాను అని వాళ్ళు ఏం అనుకోరు. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల డైమెన్షన్స్లో సినిమా తీసేవారు ఉంటారు. మీకు కొన్ని సోషల్ ఆస్పెక్ట్స్ని చెప్పేటువంటి ఆలోచన ఉన్న సినిమాలు కూడా మనకు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు జై భీమ్ లాంటి సినిమా చాలా సంచలనమైంది. ఎందుకు? ఒక సామాజిక అణచివేత, సామాజిక వివక్ష, కుల వివక్ష, క్రిమినలైజింగ్ సర్టన్ ట్రైబ్స్, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఒక దుర్మార్గం. కొన్ని జాతులు, కొన్ని గిరిజన జాతులు సాంప్రదాయకంగా నేర ప్రవృత్తి కలిగిన వారిగా వ్యవస్థలు భావించడము. సో ఇలాంటివి ఒక నిస్సహాయురాలి న్యాయ పోరాటము, ఆ నిస్సహాయురాలకు మద్దతుగా లాయర్ ఒక రియల్ స్టోరీ, జస్టిస్ చంద్రు అని మద్రాస్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయిన ఆయన నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా. సో అలాంటి సినిమాలు ఒక పర్టిక్యులర్ మెసేజ్ని ప్రజల్లోకి పంపించడానికి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కమర్షియల్ సినిమాలు, పర్టిక్యులర్ మెసేజ్తో సంబంధం లేదు, వినోదాన్ని ఇచ్చావా లేదా అన్నది. అలాంటప్పుడు స్మగ్లింగ్ను మీరు ప్రమోట్ చేసినట్టు అవుతుంది కదా. ఎర్రచందన స్మగ్లింగ్ను గ్లోరిఫై చేయడం ఏంటిది? దట్స్ డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ డిబేట్. పాయింట్ ఆఫ్ డిబేట్గా ఉండడం వేరు, పాయింట్ ఆఫ్ లీగల్ ఇష్యూగా ఉండడం వేరు. సమాజంలో అనేక అంశాలు చర్చకు వస్తాయి, చర్చకు రావడము వేరు, అది చట్టబద్ధమా చట్ట విరుద్ధమా అన్నది వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆల్కహాల్ మంచిదా కాదా మనం చాలా చర్చ పెట్టుకుంటాం, చర్చించవచ్చు కూడా. చాలామందికి నాలాంటి అసలు ఎన్నడూ ఆల్కహాల్ ముట్టుకోని వ్యక్తికి ఇది చాలా ప్రమాదకరం, దీన్ని నిషేధించాలని అభిప్రాయం కూడా ఉండొచ్చు. కానీ అది చట్టం పరిభాషలోకి వెళ్ళినప్పుడు, నేను పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్ వేస్తే కోర్టులు నిషేధించారు కదా, అండ్ దాని దగ్గర పబ్లిక్ పాలసీ, సమాజంలో మంచిది కాదు నా బలమైన అభిప్రాయం. కానీ చర్చలో బలమైన అభిప్రాయం చెప్పిన కోర్టులో జడ్జిలు దానికి ఆ బలమైన అభిప్రాయాన్ని తీర్పులు చెప్పరు. అందువల్ల సమాజంలో స్మగ్లింగ్ లాంటి వాటిని గ్లోరిఫై చేయడము, అఫ్కోర్స్ నేనేం పుష్ప చూడలేదు, కానీ సమాజంలో గ్లోరిఫై చేయడం అనేది మంచిదా అంటే మంచిది కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా, అడవుల్ని కాపాడేవారు గతంలో హీరోలు అయితే ఇప్పుడు అడవుల్ని దోచుకునేవారు హీరోలు అవుతున్నారని. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనకు ఆ నేపథ్యము అవన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ప్రతి క్యారెక్టర్ ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడే క్యారెక్టర్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అందువల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అని కాదు, సినిమా సందేశాత్మకంగా ఉండాలి, లేదంటే వినోదాత్మకంగా ఉండాలి. కానీ వినోదం ఆధారంగా సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చినప్పుడు కోర్టు పరిధిలో రాదు, అది సమాజ పరిధిలో వస్తుంది. ఎందుకంటే చట్టంలో ఆ రకమైన జడ్జిమెంట్, అంటే ఇది మంచి సందేశము ఇది చెడు సందేశము అని జడ్జిమెంట్ ఇచ్చే వ్యవస్థ లేదు కదా. ఇప్పుడు సిగరెట్ తాగితే ఆరోగ్యానికి చెడుని ప్రభుత్వమే చెప్తుంది, కానీ సిగరెట్లు అమ్ముతలేరా? మీరు సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది కదా, స్మోకింగ్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్, ఆరోగ్యానికి హానికరం అంటారు. ఆరోగ్యం, రైట్ టు హెల్త్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. మరి రైట్ టు లైఫ్లో ఫండమెంటల్ రైట్ అంటే రైట్ టు హెల్త్ ఫండమెంటల్ రైట్. ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అని సిగరెట్లను ప్రభుత్వమే చెప్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టేటువంటి సిగరెట్ల అమ్మకానికి ఎందుకు వేస్తున్నావు నువ్వు? సింపుల్ క్వశ్చన్ కదా. నీవే చెప్తున్నావు ప్రజలకు ఆరోగ్యానికి, అంటే స్టాట్యుటరీ వార్నింగ్ అంటారు, స్టాట్యుటరీ వార్నింగ్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అని. మద్యం తాగడం ప్రమాదకరం అందరికీ తెలుసు, అందుకే అడ్వర్టైజింగ్ కోడ్లో లిక్కర్ యాడ్స్ ఉండకూడదని కూడా ఉంటుంది మన నేషనల్ ఛానల్. మీరు అందుకే మన తెలుగు న్యూస్ ఛానల్లో మీకు లిక్కర్ యాడ్స్ ఉంటాయా, బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా? ఉండదు. చూడండి మీరు, ఎందుకంటే అడ్వర్టైజింగ్ కూడా ఒప్పుకోదు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వమే ఒప్పుకుంటోంది లిక్కర్ మంచిది కాదని, కానీ ప్రభుత్వమే లిక్కర్ షాపులు కాంట్రాక్ట్లు ఇచ్చి బ్రహ్మాండంగా లైసెన్సులు ఇచ్చి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పోటీ పడి లైసెన్సులు తీసుకొని అమ్ముతుంటుంది. అందువల్ల వాట్ ఈజ్ హార్మ్ఫుల్ టు సొసైటీ వేరు, వాట్ ఈజ్ లీగల్లీ రాంగ్ వేరు. సో అక్కడ కోర్టు వెదర్ ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ టు సొసైటీ ఆర్ నాట్ అనే చర్చలో కోర్టులు వెళ్ళలేదు. అది కోర్టులు వెళ్ళేది లీగాలిటీ, సినిమాటోగ్రఫీ చట్టానికి ఉల్లంఘన అనే వరకే ఉంది. కానీ పబ్లిక్ ఇంటర్వ్యూ రైజ్ చేసిన అంశము, మీరు నన్ను అడిగిన ప్రశ్న
సమాజంపై సినిమాల ప్రభావం, దట్ ఈస్ ఎ బ్రాడర్ సోషల్ క్వశ్చన్, డిబేటింగ్ క్వశ్చన్ తప్ప లీగల్ క్వశ్చన్